ప్రేమ. ఎపిసోడ్ 249 లవ్ ఫర్ ఎవర్. బ్లూ జెమ్స్టోన్ జ్యువెలరీ స్టోర్లోని అందమైన జ్యువెలరీ డిజైన్స్ ను కళ్లు తిప్పకుండా అబ్జర్వ్ చేస్తున్నారు పవిత్ర, ప్రీతి. 5 క్యారెట్ డైమండ్ జ్యువెలరీ చూపించమని ప్రీతి అక్కడి స్టోర్ అటెండెంట్ ను అడగడంతో వాళ్ళిద్దరినీ సెకండ్ ఫ్లోర్ లోని స్పెషల్ ఎగ్జిబిషన్ హాల్లో కేవలం ఒకే ఒక్క గ్లాస్ స్టాండ్ డిస్ప్లే ఉంది. దాన్ని కప్పేసి ఉన్న ఎరుపు రంగు సిల్క్ క్లాత్ ను తీసి పక్కకు విసిరేస్తూ డిస్ప్లేలో ఉన్న రింగ్ ను చిరునవ్వుతో ప్రత్యేకంగా చూపించింది అక్కడి స్టోర్ అటెండెంట్. ఇది మా స్టోర్లో ఉన్న స్పెషల్ అండ్ యూనిక్ డైమండ్ రింగ్. 1.43 క్యారెట్స్ తో చేసిన బెస్ట్ సింబల్ ఆఫ్ లవ్. ఈ రింగ్ కి ఒక బ్యూటిఫుల్ పేరు కూడా ఉంది. అదే లవ్ ఫర్ ఎవర్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అని ఆ డిస్ప్లేలో ఉన్న రింగ్ ను చూపిస్తూ చెప్పింది ఆ స్టోర్ అటెండెంట్. పవిత్ర కళ్ళు డిస్ప్లేలో ఉన్న ఆ 5 క్లా డిజైన్ గల రింగ్ ను చూడగానే సంతోషంతో మెరిసిపోయాయి. ఆ అందమైన డైమండ్ ప్లాటినం రింగ్ మీద 5 క్లాస్ ఉన్నట్టుగా డిజైన్ చేయబడి ఉంది. గెలాక్సీను మొత్తం దాని అందంలో దాచుకున్నట్టు బ్రైటెస్ట్ స్టార్ లాగా షైన్ అవుతుంది. ఆ రింగ్ నిజంగా చాలా చాలా గార్జియస్ గా ఉంది. దాని డాజ్లింగ్ బ్యూటీకి ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ కావాల్సిందే. ప్రీతి కూడా ఆ రింగ్ ను చూసి అవాక్కయింది. పవిత్రను ఆ డిస్ప్లేకి దగ్గరగా లాక్కుని వెళ్లి, పవి, ఇదెలా ఉంది? నీకు ఈ రింగ్ నచ్చిందా అని ఎగ్జైటెడ్ గా అడిగింది. ఇట్స్ లవ్లీ. అఫ్కోర్స్ నాకు చాలా చాలా నచ్చింది. నేనిప్పటి వరకు చూసిన రింగ్స్ అన్నిటిలో ఇదే ద బెస్ట్, మోస్ట్ స్టన్నింగ్ అండ్ యునిక్ రింగ్ అని చెప్పొచ్చు అని రింగ్ ను పొగిడింది పవిత్ర. తన కళ్ళు ఆ డిస్ప్లేలో మెరుస్తున్న డైమండ్ రింగ్ మీదే ఉన్నాయి. పవిత్ర తన కళ్లను పక్కకు తిప్పుకోలేక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆ రింగ్ ను చూస్తూనే ఉంది. పవిత్రకి ఇది చాలా నచ్చిందని తెలిసాక ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతూ, పవి, నీకు ఈ రింగ్ ను ట్రై చేయాలని ఉందా అని అడిగింది. లేదు లేదు, ట్రై చేయాల్సింది నేను కాదు, నువ్వు అని పవిత్ర వెంటనే బదులు ఇచ్చింది. తను జస్ట్ ప్రీతి కోసం రింగ్ సెలెక్ట్ చేయడంలో సహాయం చేయడానికి మాత్రమే వచ్చానని అనుకుంటుంది. కాబట్టి రింగ్ కొనాలన్న ఐడియాస్ ఏవి పవిత్రకు లేవు. నాకు రింగ్ ట్రై చేయాలని లేదు పవి, నువ్వు ట్రై చెయ్యి. నాకు తెలిసి నీ చేతికి ఈ రింగ్ భలే అందంగా ఉంటుంది అని అంటుంది ప్రీతి. ఒకవైపు పవిత్ర, ప్రీతి సెకండ్ ఫ్లోర్లోని డిస్ప్లే వద్ద నిల్చుని స్టోర్లోని బెస్ట్ రింగ్ ను చూస్తూ ఉంటే మరోవైపు సడన్ గా మొదటి ఫ్లోర్లో ఏవో శబ్దాలు వినపడ్డాయి. ఇద్దరు న్యూ కస్టమర్స్ స్టోర్లోకి ఎంటర్ అయ్యారు. ప్రీతి, పవిత్ర చాలా క్యూరియస్ గా ఫీల్ అవుతూ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుండి కిందకి తల వంచి చూస్తుండగా అప్పుడే దామిని, సూర్య కలిసి ఆ స్టోర్లోకి ఎంటర్ అవ్వడం గమనించారు. దామిని వైట్ కలర్ యాంకిల్ లెంత్ గౌన్ లో వైట్ లోటస్ లా అందంగా, ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. తను సూర్య చేతిని పట్టుకుని మహారాణిలా ఫీల్ అవుతూ లోపలికి అడుగుపెట్టింది. వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న స్వీట్ కపుల్ లాగా కనిపిస్తున్నారు. యాక్చువల్ గా దామిని ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఎక్కువ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవాలని ప్లాన్ చేసుకుంది. తన కడుపులో ఉన్న బేబీ కోసం ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. కాని అదే సమయంలో సూర్యతో కలిసి బయటికి వస్తానని అతనికి మాట ఇవ్వడంతో తన పెళ్లి కోసం రింగ్ కొనడానికి వెళ్లాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అందుకే దామిని ఇలా అందంగా రెడీ అయి వచ్చింది. తన పెళ్లికి రింగ్ కొనడానికి వెళ్తుంటే కలిగిన ఆనందం దామినికి ఇంతకు ముందు ఎన్నడూ కలగలేదు. దామిని బ్లూ జెమ్స్టోన్ జ్యువెలరీ స్టోర్లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట తనకు అస్సలు ఇష్టం లేని వ్యక్తిని చూసింది. పవిత్రను చూడగానే దామిని కళ్లలో ఉన్న సంతోషం, పెదవుల్లోని నవ్వు ఒక్కసారిగా కోపంగా మారిపోయాయి. తను ఇక్కడెందుకుంది అని మనసులో తిట్టుకుంది. అదే సమయంలో మధుశ్రీ అదే స్టోర్లో ఉందని గమనించిన సూర్యాది కూడా సేమ్ ఫీలింగ్. ఉఫ్, మళ్ళీ ఆ షో ఆఫ్ కపులే, వాళ్లను మర్చిపో, పద మనం వెళ్లి మన షాపింగ్ మీద కాన్సంట్రేట్ చేద్దాం అని పవిత్రను బాల్కనీ నుండి డిస్ప్లే దగ్గరికి లాక్కొని వెళ్ళింది ప్రీతి. ఎక్స్క్యూజ్ మీ, మేమీ రింగ్ ను ట్రై చేయాలనుకుంటున్నాం అని స్టోర్ అటెండెంట్ ను అడిగింది. ఓ మై గాడ్, వద్దు ఆరెంజ్, మనం ఈ రింగ్ ను ట్రై చేయకపోతేనే బెటర్ అని మెల్లగా ప్రీతి చెవిలో చెప్పింది. ఒకవేళ వాళ్ళు ట్రై చేయడం వల్ల ఆ రింగ్ ఏదైనా డ్యామేజ్ అయితే
అంత అమౌంట్ ను వాళ్ళు మేనేజ్ చేయలేరని పవిత్ర భయపడుతోంది. ప్రైస్ ట్యాగ్ మీద కనిపిస్తున్న 6 సున్నాలు చాలు ఎవరినైనా వణికించడానికి. అంత పెద్ద అమౌంట్ గల రింగ్ తో డీల్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలానే పవిత్ర కూడా ఆలోచిస్తోంది. ఇట్స్ ఓకే పవి, మనం ఆల్రెడీ ఇక్కడి వరకు వచ్చాము కాబట్టి ఇంత బ్యూటిఫుల్ రింగ్ ట్రై చేయకుండా వెళ్తే నా మనసు ఒప్పుకోదు. కమాన్, అదేం నిన్ను చంపదు, జస్ట్ చేతికి పెట్టుకుని ఒకసారి చూడు అని ప్రీతి బదులు ఇచ్చింది. తను రింగ్ వైపుకి చూపిస్తూ, ప్లీజ్, నా ఫ్రెండ్ ఆ రింగ్ ను ట్రై చేస్తుంది కాబట్టి మీరొకసారి దాన్ని తీసి ఇస్తారా అని స్టోర్ అటెండెంట్ ను అడిగింది. ప్రీతి ఈ స్టోర్ మొత్తం తనదే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ అంత హై రేంజ్ గల రింగ్ ను ట్రై చేయమని చెప్పడం చూసి పవిత్ర ఆశ్చర్యపోయింది. ఆ స్టోర్ అటెండెంట్ డిస్ప్లేలో ఉన్న రింగ్ ను తీయడానికి వెళ్తుండగా ఎగ్జాక్ట్ గా అప్పుడే అక్కడికి దామిని వచ్చింది. సూర్య, నేను నీకు చెప్పింది అదిగో ఆ రింగ్ గురించే, లవ్ ఫర్ ఎవర్. నాకు ఆ రింగ్ ను ట్రై చేయాలని ఉంది అని అంటున్న దామిని మాటలు పవిత్ర ప్రీతిలకు వినిపించాయి. సెకండ్ ఫ్లోర్ లో పవిత్ర ప్రీతి చూస్తున్న గ్లాస్ డిస్ప్లే వద్దకు వచ్చి అక్కడి లవ్ ఫర్ ఎవర్ రింగ్ ను చూశారు సూర్య, దామిని. సూర్య కావాలని పవిత్రను ఇగ్నోర్ చేస్తూ, ఆ రింగ్ తీసి ఇవ్వు, నా ఫియాన్సీకి ట్రై చేయాలని ఉంది అని స్టోర్ అటెండెంట్ కి ఆర్డర్ వేశాడు. అతని మాటల్లో కొంత కూడా పొలైట్నెస్ లేదు. ఈ స్టోర్ అతని సిస్టర్ది కావడంతో అక్కడి అటెండెంట్స్ ను ఆర్డర్ చేసే అధికారం అతనికి ఉందని గర్వంగా ఫీల్ అవుతున్నాడు సూర్య. సూర్య పబ్లిక్ గా దామినిని ఫియాన్సీ అని ఇంట్రడ్యూస్ చేయడంతో తను చాలా గర్వంగా ఫీల్ అయ్యి తల ఎత్తుకొని నిలబడి పవిత్ర వైపుకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ చూసింది దామిని. ఈ క్షణంలో అక్కడి స్టోర్ అటెండెంట్ కన్ఫ్యూజన్ తో నిండిపోయింది. టెక్నికల్ గా అయితే ఫస్ట్ ప్రీతి, పవిత్ర అక్కడికి వచ్చి రింగ్ ట్రై చేస్తామని అడిగారు కాబట్టి ముందుగా వారికే ఇవ్వాలి. కాని తర్వాత వచ్చింది ఈ స్టోర్ ఓనర్ అయిన సుష్మిత బ్రదర్ కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని నెగ్లెక్ట్ చేయలేదు. ఆ స్టోర్ అటెండెంట్ బ్లాంక్ గా నిల్చొని ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ ఉండడం చూసిన ప్రీతి వెంటనే, హే, ముందు మేము ఆ రింగ్ ను చూస్ చేసుకున్నాము కాబట్టి ముందు మేమే దాన్ని ట్రై చేయాలి అని అంటుంది. కొంపతీసి ఆ రింగ్ ను కొనాలని అనుకుంటున్నట్టు మాత్రం చెప్పకండి. మీరు దాని రేటెంతో చూడలేదనుకుంటా. జస్ట్ ఆ ఒక్క రింగ్ కాస్ట్ 8 మిలియన్ రూపీస్, అంటే 80 లక్షలు అని అర్థం. మీరు కొనగలరా? కొనలేనప్పుడు ట్రై చేయడం ఎందుకు? ఒకవేళ అనుకోకుండా ఆ రింగ్కి ఏదైనా జరిగితే ఎవరు వచ్చి కడతారు దాని బిల్ అని వెటకారంగా మాట్లాడుతూ వాళ్లను చిన్నచూపు చూసింది దామిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ను అని ప్రీతి దామినితో ఆర్గ్యూ చేయడానికి సిద్ధపడింది. కాని పవిత్ర వల్ల ఆగిపోయింది. పవిత్రకి ఒక రింగ్ కోసం దామినితో గొడవ పడ్డం ఇష్టం లేదు. దామిని ముఖమే చూడొద్దు అని అనుకున్న పవిత్రకి ఆమెతో ఫైట్ చేయాలని అస్సలు లేదు. పవిత్ర స్టోర్ అటెండెంట్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ముందు తనను ట్రై చేయనివ్వండి. తను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్టార్, నాకన్నా వయసులో, ఎక్స్పీరియన్స్ లో చాలా పెద్దది కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి అని కావాలని అంది పవిత్ర. పవిత్ర మాటలకు దామినికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. పవిత్ర ఎప్పుడు నోరు తెరిచి ఇలా కౌంటర్ వేస్తూ జవాబు ఇచ్చినా దామిని ఒళ్ళు కోపంతో మండిపోద్ది. స్టోర్ అటెండెంట్ మెల్లగా ఆ రింగ్ ను డిస్ప్లే నుండి బయటికి తీసి దామిని ముందు పెట్టింది. ఆ రింగ్ ను చూస్తుంటేనే దామిని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. లవ్ ఫర్ ఎవర్ తనకు కూడా చాలా నచ్చింది. అయినా ఆ రింగ్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది? అంత అందమైన డిజైన్ తో పాటు డీప్ హార్ట్ టచింగ్ మీనింగ్ ఉన్న రింగ్ అది. దామిని సామ్రాట్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినప్పుడు కూడా ఈ రింగ్ ను కొనడానికి ఇక్కడికి వచ్చింది. కాని తను అంత రేట్ పే చేయలేదని ఇన్ని రోజులు ఎదురుచూసింది. ఇక తను సూర్యాకి కాబోయే భార్య కాబట్టి ఫైనల్ గా ఎలా అయినా దాన్ని కొనే అవకాశం వస్తుందని ఫీల్ అయ్యింది. దామిని ఆ రింగ్ ను తీసుకుని మెల్లగా తన వేలికి పెట్టుకోవడానికి ట్రై చేసింది. కాని ఆ రింగ్ తనకు చాలా చిన్నది అయిపోయింది. తను ఎంత హార్డ్గా ట్రై చేసినా తన వేలికి ఆ రింగ్ ఫిట్ అవ్వడం లేదు. తను కేవలం చిటికిన వేలుకు మాత్రమే ఆ రింగ్ ను పెట్టుకోగలుగుతుంది. ఆ రింగ్ పట్టడం లేదు అన్న ఫ్రస్ట్రేషన్లో, ఇది చాలా చిన్నదిగా ఉంది, మీ దగ్గర ఇంతకన్నా కొంచెం పెద్ద సైజుందా అని విసుగ్గా అడిగింది. ప్రీతి నవ్వుకుంటూ,
రింగ్ చిన్నగా ఉండడం కాదు, కొవ్వెక్కువయ్యి నీ వేళ్లు లావుగా ఉన్నాయి అని మనసులో అనుకుని నవ్వుకుంది. సారీ మ్యామ్, మై అపాలజీస్. ఈ ప్రపంచంలోనే లవ్ ఫరెవర్ అనే రింగ్ కేవలం ఒక పీస్ మాత్రమే ఉంది అని ఆ స్టోర్ అటెండెంట్ బదులు ఇచ్చింది. క్షణాల్లో అక్కడి సిచ్యువేషన్ మొత్తం ఆక్వర్డ్ గా మారిపోయింది. దామిని కేవలం ఆ రింగ్ వైపుకి మాత్రమే చూస్తుంది. ఆ రింగ్ ను ట్రై చేయడం ఇదే తనకు మొదటిసారి. కాని ఆ రింగ్ తనకు ఫిట్ అవ్వదు అన్న నిజాన్ని దామిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎప్పటినుండో కోరుకుంటున్న తనకు ఇష్టమైన వస్తువు దొరికినట్టే దొరికి చివరి నిమిషంలో చేజారడంతో చాలా బాధగా ఫీలయ్యింది దామిని. ఆ బాధను తట్టుకోలేక, ఈ రింగ్ను మీరు ఇంకొంచెం పెద్దగా చేయిస్తారా? కావాలంటే నేను దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తాను అని దామిని ఆ స్టోర్ అటెండెంట్ ను రిక్వెస్ట్ చేసింది. క్షమించండి, కానీ మేము ఈ రింగ్ కి ఎలాంటి ఆల్టరేషన్స్ లాంటివి చేయలేము. ఇది ఒక కస్టమ్ మేడ్ లగ్జరీ డిజైన్. ఇందులో చేంజెస్ ఉండవు. ప్లీజ్, కావాలంటే మీకు వేరే రింగ్స్ చూపిస్తాను అని ఆ షాప్ అసిస్టెంట్ బదులు ఇచ్చింది. మేబీ ఆ రింగ్ తనకు దక్కడం కోసం సూర్య ఏదైనా చేస్తాడేమో అని దామిని సూర్య వైపుకి తిరిగి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, అది ఎలాగైనా నాకు కావాలి అని సూర్యతో అంటుంది. సూర్య వెంటనే అతని ఫోన్ను బయటికి తీసి, నువ్వు చెక్ చేస్తూ ఉండు, నేనిప్పుడే ఈ కాల్ మాట్లాడి వస్తాను అని దామినికి చెప్పి సుష్మితతో ఫోన్లో మాట్లాడ్డానికి పక్కకి వెళ్లాడు. సూర్య ఏమో ఫోన్ మాట్లాడ్డానికి బయటికి వెళ్లాడు. దామిని అదే రింగ్ వైపు అట్రాక్ట్ అయినట్టుగా అలా చూస్తూ ఉండిపోయింది. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ అని తనలో తాను అనుకుంటుండగా, కనీసం ఇప్పుడైనా మేము ఆ రింగ్ ను ట్రై చేయొచ్చా అని స్టోర్ అటెండెంట్ ను సీరియస్ గా అడిగింది ప్రీతి. అఫ్కోర్స్ అని చెప్పి దామిని వైపుకి తిరిగి, మిస్, ఐమ్ సారీ, బట్ ప్లీజ్ ఆ రింగ్ తీసి ఇస్తారా అని అడిగింది స్టోర్ అటెండెంట్. ఒకవేళ ఆ స్టోర్ అటెండెంట్ అడిగి ఉండకపోతే దామిని రింగ్ ను తన చేతుల్లో నుండి తీసేదే కాదు. పవిత్ర తన ఎడమ చేతిని ముందుకు చాచగానే ఆ స్టోర్ అటెండెంట్ ఆ రింగ్ ను తీసి పవిత్ర అందమైన చేతికి తొడిగింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ రింగ్ చాలా పర్ఫెక్ట్ గా పవిత్ర రింగ్ ఫింగర్ కి సెట్ అయింది. చూస్తుంటే ఆ రింగ్ స్పెషల్ గా తన కోసమే చేసినట్టుగా అనిపిస్తుంది. పవిత్ర తన చేతికి ఉన్న రింగ్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఒక రింగ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఒక పార్ట్నర్ ను సెలెక్ట్ చేసుకోవడం లాంటిది. ఒకవేళ ఆ రింగ్ మ్యాచ్ అవ్వలేదంటే ఆ రిలేషన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అని పవిత్ర నమ్మకం. దామిని చాలా కోపంగా పవిత్ర వైపుకి చూసింది. పవిత్ర చేతికి ఆ రింగ్ చాలా అందంగా ఉండడం చూసి ఆమె మనసు మొత్తం జలసీతో నిండిపోయింది. ప్రీతి కావాలని దామిని వైపుకి చూస్తూ, చాలా బాగుంది పవి, ఈ రింగ్ నిజంగా నీకోసమే చేసినట్టుంది. ఇప్పుడు నాకు సిండ్రెల్లా స్టోరీ నమ్మాలని అనిపిస్తోంది. కేవలం సిండ్రెల్లాకి మాత్రమే ఆ గ్లాస్ షూ సెట్ అవుతుంది. తన సిస్టర్ ఎంత ట్రై చేసినా వాళ్ళు సిండ్రెల్లాలో అవ్వలేరు కదా అని వెటకారంగా చెప్పింది. ఇప్పుడు దామిని ఏం చేస్తుంది? జరిగిన అవమానానికి తలదించుకుని వెళ్లిపోతుందా, లేక పవిత్రతో ఫైట్ చేస్తుందా? ఎపిసోడ్ 250 హ్యాపీయెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్. దామినికి ఎంత ట్రై చేసినా సెట్ కాని రింగ్ పవిత్రకి చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయింది. సైజ్ కూడా సరిగ్గా సరిపోయింది. పవిత్ర చేతికి ఉన్న రింగ్ ను చూస్తూ ప్రీతి, వావ్, బ్యూటిఫుల్, ఈ రింగ్ చూడ్డానికి నీకోసమే స్పెషల్ గా తయారు చేసినట్టుంది పవి, నిజంగా చాలా చాలా బాగుంది. నాకిప్పుడు సిండ్రెల్లా కథ మీద నమ్మకం కలుగుతోంది. సిండ్రెల్లా సిస్టర్స్ ఎంత ట్రై చేసినా కూడా ఆ గ్లాస్ షూలో వాళ్ల కాళ్లు సెట్ అవ్వవు అంటే నేను సరిగ్గా నమ్మలేదు, కానీ ఎందుకో ఈ క్షణం నమ్మాలని అనిపిస్తోంది అంటూ కావాలని దామిని వైపుకి చూస్తూ వెటకారంగా మాట్లాడింది. దామిని కోపంగా ఆశ్చర్యంతో ప్రీతి వైపుకి చూస్తూ, తను కావాలని ఇలా చేస్తోంది అంటే ఏంటి? ఇప్పుడు తన ఉద్దేశంలో నేను సిండ్రెల్లా సిస్టర్నా? ఛీ, ఈ పవిత్ర వల్ల అందరికీ నేను లోకు అయిపోయాను అంటూ మనసులో తిట్టుకుంది దామిని. దామినికి చాలా కోపం, ద్వేషం వస్తుంది. కాని ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత సూర్య ఫోన్ మాట్లాడి తిరిగి వచ్చి, నువ్వేం వరి అవ్వద్దు బేబీ, అంతా సెటిల్ అవుతుంది. ఇక్కడికి ఇంకొద్ది నిమిషాల్లో మేనేజర్ వస్తున్నాడు అని చెప్పాడు. సూర్య ఆల్రెడీ సుష్మితకి కాల్ చేసి అతని ఫియాన్సీకి ఒక రింగ్ కావాలని
ఆ రింగ్ ను ఆల్టర్ చేయాలని చెప్పాడు. పవిత్ర ఆ రింగ్ ను ట్రై చేస్తూ ఉండగా సడన్ గా అక్కడికి సూట్ వేసుకుని ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, హలో, ఇక్కడ సుష్మితా మేడం వాళ్ళ ఇంటికి కాబోతున్న కోడలు ఎవరు? సుష్మితా మేడం తమ్ముడి ఫియాన్సీ ఎవరు అంటూ అడిగాడు. అతని మెడలో ఒక ఐడి కార్డ్ ఉంది. అతని పేరు రఘు. అతనే ఈ స్టోర్ మేనేజర్. అతనికి ఈ స్టోర్ ఓనర్ అయిన సుష్మిత నుండి కాల్ వచ్చినట్టు ఉంది. అందుకే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేనేజర్ అడిగిన ప్రశ్నకు దామిని ఇన్స్టెంట్ గా హా అది నేనే అంటూ సమాధానమిచ్చింది. ఒక్క నిమిషం మేడం అని చెప్పి మిస్టర్ రఘు అతని ఫోన్ ఓపెన్ చేసి అందులోని ఫోటోను చెక్ చేస్తూ, క్షమించండి, కానీ నేను వెతుకుతుంది మిమ్మల్ని కాదు. నేను ఈ స్టోర్ ఓనర్ సుష్మిత గారి ఇంటికి కాబోతున్న కోడలు గురించి మాట్లాడుతున్నాను అని బదులు ఇచ్చాడు. నేను కాకపోతే మరింకెవరు అంటూ దామిని చాలా కన్ఫ్యూజ్డ్ గా చూసింది. ఆ మేనేజర్ రఘు ప్రీతి వైపుకి, తర్వాత అక్కడే నిలబడి పవిత్ర వైపుకి చూసి చిన్నగా నవ్వుతూ, మీరే అయ్యుంటారు కదా ఆ గొప్ప ఇంటికి కాబోయే కొత్త కోడలు అంటూ గ్రీట్ చేశాడు. పవిత్రకసలేం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఈ మేనేజర్ ఎందుకు దామినిని ముందు పెట్టుకుని మరీ తనను కొత్త కోడలంటున్నాడు అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది. పవిత్రను చూపిస్తూ ఆ మేనేజర్ మాట్లాడగానే, తను ఆ ఇంటి కోడలా? అది జరిగే అవకాశమే లేదు. జరుగుతుందని నేను నమ్మను కూడా. నేనే ఆ ఇంటికి కోడల్ని. నేనే మిస్టర్ సూర్యను పెళ్లి చేసుకోబోతున్నది అంటూ దామిని కోపంతో అరిచింది. సూర్యకి కూడా కోపం వచ్చి, హే మిస్టర్ రఘు, జస్ట్ ఇప్పుడే మీ బాస్ కాల్ చేసి ఉంటుంది కదా, సుషు కాల్ చేసి ఏం చెప్పలేదా అని అడిగాడు. సుషు అంటే తమ స్టోర్ ఓనర్ సుష్మిత అని రియలైజ్ అయిన స్టోర్ మేనేజర్ రఘు, హా సుష్మిత మేడం కాల్ చేశారు. తమ్ముడి వైఫ్ షాపింగ్కి వచ్చిందని, తన పేరు మధుశ్రీ అని చెప్పారు అంటూ వివరించాడు. మేనేజర్ రఘు మాటలు విన్నాక అందరూ షాక్ అయ్యారు. మేనేజర్ రఘు మాత్రం నవ్వుతూ, మిస్ మధుశ్రీ, నేను మీ ఐడెంటిఫికేషన్ కార్డ్ చూడొచ్చా అని అడిగాడు. అసలు పవిత్ర ఏం జరుగుతుందో ఏం ప్రాసెస్ చేసుకోలేకపోయింది. కాని అప్పటిలోపే 1 మినిట్ నేను చూపిస్తాను అంటూ ప్రీతి బదులు ఇచ్చింది. తను వెంటనే పవిత్ర పర్స్లో నుండి ఐడి కార్డ్ తీసి మిస్టర్ రఘుకి అందించింది. పవిత్ర ఐడీను చెక్ చేసిన తర్వాత మిస్టర్ రఘు పవిత్ర వైపుకి చూస్తూ, కంగ్రాచులేషన్స్ మిస్ మధుశ్రీ, మీకోసం మీ బాయ్ ఫ్రెండ్ స్పెసిఫిక్ గా ఈ లవ్ ఫర్ ఎవర్ రింగ్ ను ఆర్డర్ చేశారు. ఈ 1.43 క్యారెట్స్ డైమండ్ రింగ్ ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను రిప్రజెంట్ చేస్తుంది అని వివరించాడు. పవిత్ర షాక్ అయ్యింది. అంటే ఈ రింగ్ విజయ్ తన కోసం ఆర్డర్ చేశాడా? ఈ మేనేజర్ చెప్తున్న కోడలు నేనేనా అంటూ ఆశ్చర్యపోయింది. ఈవెన్ దామిని, సూర్య కూడా షాక్ లో ఉన్నారు. దామినికి మాత్రం ఆశ్చర్యంతో, కన్ఫ్యూజన్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు. తను వెంటనే సూర్య వైపుకి తిరిగి, నువ్వు ఆ రింగ్ తన కోసమే ఆర్డర్ చేశావా అని అడిగింది. అఫ్కోర్స్ కాదు, నేనెందుకు తన కోసం ఆర్డర్ చేస్తాను? అయినా అసలు నేను ఆర్డరే చేయలేదు అని సూర్య చెప్పాడు. అప్పటికే సూర్యకి కథ అంతా అర్థమైపోయింది. మేనేజర్ రెఫర్ చేస్తూ మాట్లాడింది మిస్టర్ విజయ్ గురించి అని. విజయ్ కూడా సుష్మిత తమ్ముడే కదా. ఈ మేనేజర్ అప్పట్నుండి తమ్ముడి వైఫ్, తమ్ముడి ఫియాన్సీ అని చెప్తున్నాడు కానీ ఏ తమ్ముడో చెప్పలేదు. ఫైనల్లీ అది విజయ్ అని సూర్య తెలుసుకున్నాడు. పవిత్ర ఇదంతా ఏదైనా స్కామ్ అయి ఉంటుందేమో అని అనుకుని, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను ముందుకు కాల్ చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి కొంచెం దూరం వచ్చింది. ఆ రింగ్ యొక్క ప్రైస్ మరీ ఎక్కువగా ఉండడంతో అదే సమయంలో అక్కడికి దామిని, సూర్య సడన్ గా రావడం, సూర్య ఎందుకో ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్లడం, ఇవన్నీ పవిత్రకి అనుమానం వచ్చేలా చేశాయి. మేబీ దామిని, సూర్య కలిసి తనను ట్రాప్ చేసి ఇరికించడానికి ఏదైనా ప్లాన్ చేశారని అనుకుంది. తను ఆ స్టోర్ నుండి బయటికి వెళ్లగానే తను దొంగ అంటూ, ఒక పెద్ద రింగ్ ను దొంగతనం చేసిందంటూ కొత్త కొత్త రూమర్స్ సృష్టించగల సత్తా ఉన్న సూర్య ముందు జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యింది. అందుకే ఫోన్ తీసి విజయ్కి కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసింది. కాల్ కలిసి విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి పవిత్ర మాట్లాడకముందే ఎగ్జైటెడ్ గా, మధుశ్రీ హలో అంటూ విజయ్ అరిచాడు. హా విజు, నేనే, లవ్ ఫర్ ఎవర్ రింగ్ అంటూ పవిత్ర పూర్తిగా చెప్పకముందే, నీకు నచ్చిందా? ఆ చేతికి కరెక్ట్ గా ఫిట్ అవుతోంది కదా అని విజయ్ అడిగాడు. అంతే, వెంటనే పవిత్ర కన్ఫర్మ్ చేసుకుంది నిజంగానే తన కోసం విజయ్ ఈ రింగ్ ను ఆర్డర్ చేశాడని.
దాంతో పవిత్ర మనసు సంతోషంతో, కన్ఫ్యూజన్తో ఇంకా చాలా ఎమోషన్స్తో నిండిపోయింది. తన మనసులో జవాబు కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు ఎన్నో ఉన్నా పవిత్ర ఈ క్షణం ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ ఉమెన్ గా ఫీల్ అయ్యింది. పవిత్ర మనసు స్వీట్నెస్ తో నిండిపోయింది. అదే సమయంలో కొంత సాడ్ ఫీలింగ్ కూడా కలిగింది. తను, విజయ్ ఇప్పుడు ఇలా ఒకటిగా ఉండడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు ఎదుర్కొన్నారో ఆలోచిస్తూ ఎమోషనల్ అయిపోయింది. ఫైనల్ గా విజయ్ మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. తన మనసులోని ప్రేమకి జస్టిస్ చేసింది. ఈ సర్ప్రైజ్ నిజంగా చాలా పెద్దది. తనకు ఆ రింగ్ను చూస్తుంటే కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతున్నాయి. తన చేతులతో నోటిని కవర్ చేసుకుంటూ ఆనంద భాష్పాలు కురిపించింది. నాకు చాలా నచ్చింది విజ్జు, ఐ లవ్ ఇట్, థ్యాంక్ యూ అంటూ ఫైనల్ గా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది పవిత్ర. పవిత్ర ఫోన్ మాట్లాడడం అయిపోగానే ప్రీతి పవిత్ర భుజాన్ని తడుతూ, పవి, ఫైనల్ గా నీ విష్ నిజమయ్యింది. నువ్వు కోరుకున్న మనిషే నీ జీవితంలోకి వచ్చాడు. నేను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అంటూ ప్రేమగా ఒక హగ్ ఇస్తూ చెప్పింది. అవును, పవిత్ర విష్ నిజమయ్యింది. విజయ్ను తను ఎంతలా ప్రేమిస్తుందో అతను కూడా తనను అంతలా ప్రేమించాలని పవిత్ర కోరిక. విజయ్కి తన మీద చాలా ప్రేమ ఉందని పవిత్రకి తెలుసు. కాని ఈ రోజే తనను తనకన్నా అతనే బాగా ప్రేమించగలడు అని తెలుసుకుంది. విజయ్కి తను దగ్గరవ్వడం కోసం, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కోసం వాళ్లు పడ్డ కష్టమంతా వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక హ్యాపీయెస్ట్ డే వస్తుందంటే దానికోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తప్పులేదు. తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లో ఫైనల్ గా హ్యాపీ డేస్ మొదలయ్యాయి అని తెలియగానే ప్రీతి కళ్లలో కూడా ఆనందంతో నీళ్లు తిరిగాయి. తన బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి కష్టాల్లో బ్రతుకుతూ పెరిగిన గర్ల్ అని ప్రీతికి తెలుసు. ఫైనల్ గా తన లైఫ్ కి హ్యాపీ ఎండింగ్ రావడం చూసి ప్రీతి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్ కి మనస్ఫూర్తిగా, జెన్యూన్ గా లవ్ చేసే వ్యక్తి దొరికాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంది ప్రీతి. తనకు రింగ్ ఆర్డర్ చేసింది విజయ్ అని పవిత్ర కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేనేజర్ రఘు వద్దకు వచ్చి, థాంక్యూ మిస్టర్ రఘు, ఈ రింగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. నేనిప్పుడు రింగ్ ను తీసేస్తాను, మీరు ప్యాకింగ్ చేయొచ్చు. పవిత్ర తన చేతికి ఉన్న రింగ్ ను తీసేయబోయింది. కాని ఆ మేనేజర్ తను ఆ రింగ్ ను రిఫ్యూజ్ చేస్తుందేమో అని అనుకుని, మీరేం కంగారు పడద్దు మిస్ మధుశ్రీ, మీరు ఆ రింగ్ ను చేతికి పెట్టుకునే వెళ్లిపోవచ్చు అని చెప్పాడు. కొన్ని లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్ ను జస్ట్ సింపుల్ గా చేతికి పెట్టుకుని వెళ్లిపోండి అని మేనేజర్ చెప్తుంటే విని పవిత్ర ఆశ్చర్యపోయింది. దామిని కూడా కొంచెం అక్కడే దగ్గరగా నిల్చుని ఉండడంతో పవిత్ర ఫోన్లో మాట్లాడుతూ విజ్జు విజ్జు అంటూ పిలిచింది. విజ్జు విజ్జు అంటూ పిలిచింది విజయ్ని అని అర్థం చేసుకుంది. పవిత్ర బాయ్ ఫ్రెండ్ విజయ్ అని తెలిసాక దామిని చెంప మీద కొట్టినట్టయింది. తనకు చాలా నచ్చిన రింగ్ ను విజయ్ ఆర్డర్ చేసి తనకు ఎప్పటికీ నచ్చని వ్యక్తికి గిఫ్ట్ గా ఇవ్వడం దామిని తట్టుకోలేకపోయింది. ఈ క్షణంలో తనలో ఉన్న కోపం, చిరాకు మొత్తం ఆమె కళ్లలో కనిపిస్తుంది. ఇక ఇప్పటి నుండి తను పవిత్రను డిఫరెంట్ గా చూడాలి. పవిత్ర అసలు విజయ్తో ప్రేమలో ఉందని దామిని ఊహించలేదు కూడా. వీళ్ళిద్దరి కలయికను తను ఎక్స్పెక్ట్ చేయలేదు. 80 లక్షల రూపాయల రింగ్ ను జస్ట్ అలా పవిత్ర తన కళ్ల ముందు నుండి తీసుకుని ఆమె వేలికి పెట్టుకుంటుంటే దామిని మనస్సు ముక్కలయింది. తన బుర్రలో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. వాళ్ళకు ఆల్రెడీ పెళ్లయిందా? నాకన్నా ముందే అయిపోయిందా అని మనసులో అనుకుంది. ఈ స్టోర్లో దామినిని చూస్తారని ప్రీతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను దామిని ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ ను గమనించింది. దామినిలో చిరాకు, కోపం, బాధ కనిపిస్తున్న ప్రతిసారి ప్రీతిలో తెలియని ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ కలిగింది. క్లియర్గా అర్థమవుతుంది దామినికి ఆ రింగ్ చాలా నచ్చిందని. అంతేకాకుండా సూర్య తన కోసం ఆ రింగ్ ను కొంటాడని కూడా చాలా కలలు కనింది. కాని చివరికి ఆ రింగ్ పవిత్ర చేతిలోకి చేరింది. జరిగిన దానికి ప్రీతి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ, పవి, మిస్టర్ విజయ్కి నీ మీద ఇంత ప్రేమ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను నీకోసం 80 లక్షల రూపాయల రింగ్ ను సర్ప్రైజ్ గా గిఫ్ట్ చేశాడు. అది కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నీకు ముందెప్పుడు చెప్పకుండా. వావ్, హౌ రొమాంటిక్, మీరిద్దరూ నిజంగా ద బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్ అంటూ చాలా పొగిడింది. అంతా పవిత్ర ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించే జరిగింది. ఎప్పుడూ షైగా ఉండే విజయ్ తనకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని పవిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, విజయ్ నిజంగా చాలా రొమాంటిక్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్.
కొంతమందిలా బయటికి మాత్రమే అట్రాక్టివ్ గా కనిపిస్తూ అసలు దేనికి వర్త్లెస్ గా ఉండేవాళ్లలాగా కాదు అంటూ కావాలని సూర్య వైపుకి చూస్తూ చెప్పింది. ప్రేమ ఎపిసోడ్ 251 బెదిరింపు. లవ్ ఫర్ ఎవర్ రింగ్ ను పవిత్ర కోసం విజయ్ ఆర్డర్ చేశాడని తెలిసి దామిని షాక్ అవుతుంది. పవిత్ర, విజయ్ రిలేషన్ లో ఉన్నారని సూర్యకి తెలిసినా ఇంత కాస్ట్లీ రింగ్ ను తనకు గిఫ్ట్ గా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోనూ అది అతని ఫియాన్సీ దామిని ఇష్టపడ్డ రింగ్ కావడంతో సూర్య ముఖం మాడిపోయింది. దామిని, సూర్య జలసీతో ముఖం తిప్పుకుని ఉంటారు. ప్రీతి ఇంకా పవిత్ర వాళ్లను చూస్తూ కావాలనే ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తారు. విజయ్ కొందరిలా బయటికి మాత్రమే మంచి లుక్స్, స్టేటస్ ను మెయింటైన్ చేస్తూ అసలు ఎందుకూ పనికిరాని వాడిలా ఉండడని, చాలా రెస్పాన్సిబుల్ గా, రొమాంటిక్ గా, కేరింగ్ గా ఉంటాడని అంటూ ఒకవైపు విజయ్ ని పొగుడుతూనే మరోవైపు సూర్యాని కామెంట్ చేస్తూ అతని ఇమేజ్ ను తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ల మాటలు వినగానే సూర్యకు పట్టనంత కోపం వచ్చింది. కాని ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. నన్నింతలా ఇన్సల్ట్ చేస్తున్న ఈ ఇద్దరిని వదిలిపెట్టకూడదు అని మనసులో అనుకుని కోపంతో రగిలిపోయాడు. కాని తన అక్క సుష్మిత విజయ్కు సపోర్ట్ చేస్తూ అతని వైపు మాట్లాడుతుందని సూర్య అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా విజయ్కు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు? విజయ్ అంటే అతని ముగ్గురు అక్కలకి ప్రాణం. విజయ్ను హర్ట్ చేయాలని చూసిన సూర్యకి హెల్ప్ చేయడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. సూర్య గ్లోబల్ రేడియంట్ కంపెనీను ఫోర్స్డ్ గా తీసుకోవడానికి ట్రై చేశాక కూడా విజయ్ సైడ్ తీసుకోకుండా సూర్యకు సపోర్ట్ చేస్తూ అతన్ని ముందులా ట్రీట్ చేస్తారు అనుకోవడం అతని అవివేకం. పవిత్ర చిన్నగా నవ్వుతూ తన చేతి రింగ్ ను ప్రీతికి చూపిస్తూ, కానీ ఈ రింగ్ కొంచెం మరీ పెద్దగా ఉంది అనిపించడం లేదు. చూస్తుంటే ఇవాళ అందరి చూపు నా మీదే ఉండేలా ఉంది. ఇంటికి వెళ్లి వెంటనే దిష్టి తీయించుకోవాలి అని అంటుంది. హహ, మరీ అంత పెద్దగా ఏం లేదు పవి. కానీ మిస్టర్ విజయ్ మాత్రం రింగ్ సెలెక్షన్ లో చాలా గ్రేట్ అని చెప్పగలను. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంత అందమైన రింగ్ ఎక్కడా దొరకదు. ఎటువంటి వారైనా దీనిని జలసీతో చూడడమే కాని అంతకు మించి ఏం చేయలేరు. ఈ రింగ్ ప్రత్యేకత అలాంటిది మరి అని ప్రీతి నవ్వుతూ బదులు ఇచ్చింది. పవిత్ర, ప్రీతి అంటున్న ప్రతి మాట సూర్య, దామినీలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు వాళ్లకు ఈజీగా అర్థమవుతోంది. వాళ్లకు అర్థం అవ్వాలని వాళ్ళిద్దరూ అలా కావాలని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. జలసీతో వంకరిగా ఉన్న సూర్య, దామినీల ముఖాన్ని చూసి పవిత్ర చిన్నగా నవ్వుకుంటూ వెంటనే ప్రీతి వైపుకి తిరిగి, ఓకే, తొందరగా వెళ్ళిపోదాం పదా, ఇక్కడ ఎంతసేపని టైం వేస్ట్ చేస్తాం అని అంటుంది. ఆల్రైట్ పదా అని పవిత్ర చేయి పట్టుకుని అక్కడి నుండి బయలుదేరింది ప్రీతి. మరోవైపు దామిని వాళ్ళిద్దరినీ చాలా కోపంగా చూస్తోంది. ద్వేషంతో ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అందరి ముందు ఇలా ఇన్సల్ట్ జరిగినందుకు తప్పంతా సూర్యదే అని మనసులో అనుకుంటూ అతన్ని బ్లేమ్ చేసింది. ఆ లవ్ ఫర్ ఎవర్ రింగ్ ను పవిత్ర నుండి ఎలాగైనా తీసుకోవాలని డిసైడ్ అయ్యి, సూర్య, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఆ రింగ్ ను నా ఎంగేజ్మెంట్ కు వేసుకోవాలి అని చాలా ఆశపడ్డాను. మన ప్రేమకు గుర్తుగా ఆ రింగ్ ను ఉంచుకోవాలి అనుకున్నాను. ఎలా అయినా ఆ రింగ్ నాకు కావాలి అని తన తీయని మాటలతో సూర్య మనసును కరిగించటానికి ట్రై చేసింది దామిని. దామిని మాటలకు సూర్య ఆలోచిస్తూ, ఆ రింగ్ ను పవిత్ర నుండి తీసుకున్నా ఏం ప్రయోజనముండదు. ఎందుకంటే అది దామిని వేలికి చిన్న సైజ్ అయిపోయింది. ఎలాగో ఆ రింగ్ దామినికి సెట్ అవ్వదు. కాబట్టి వేరే రింగ్స్ చూపించడం బెటర్ అని మనసులో అనుకుని, మనం వెళ్లి వేరే రింగ్స్ ఏమైనా ఉంటే చూద్దాం, ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు అని దామినికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు సూర్య. నాకవేమీ వద్దు, నాకు లవ్ ఫర్ ఎవర్ రింగ్ మాత్రమే కావాలి అని చిన్నపిల్లలా మొండికేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్ర ముందు ఓడిపోకూడదు అని మనసులో అనుకుంటుంది. ఇక ఏం చెయ్యాలో తెలియక పరుగున వెళ్లి అక్కడి నుండి వెళ్లిపోతున్న పవిత్రను ఆపి, మధుశ్రీ, ఒక్క నిమిషం, ప్లీజ్ వెయిట్ అని అన్నాడు. పవిత్ర వెనక్కి తిరిగి, ఏంటి, ఏం కావాలి నీకు అని సీరియస్ గా అడిగింది. సూర్య డైరెక్ట్గా, నీకెంత కావాలి అని అడగ్గానే, మిస్టర్ సూర్య, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని బదులు ఇచ్చింది పవిత్ర. నాకు ఆ లవ్ ఫర్ ఎవర్ రింగ్ కావాలి. దానికోసం నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వగలను. అసలు ప్రైస్కి 5 రెట్లు ఎక్కువ ఇవ్వమన్నా ఇస్తాను. సో చెప్పు, ఎంత డబ్బు కావాలి? నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగాడు సూర్య. పవిత్ర సూర్య వైపు చూసి గట్టిగా నవ్వుతూ,
వావ్, జోక్ చాలా బాగుంది మిస్టర్ సూర్య. అయినా నేను ఈ రింగ్ నీకు అమ్ముతానని ఎలా అనుకున్నావు? ఇది నా బాయ్ ఫ్రెండ్ నాకిచ్చిన గిఫ్ట్. విజయ్ ప్రేమకు గుర్తు ఇది. దీన్ని నేనెందుకు అమ్ముతాను అని వెటకారంగా మాట్లాడుతూ ముఖం మీద కొట్టినట్టు చెప్పింది. అదంతా నాకనవసరం. నా ఫియాన్సీకి ఆ రింగ్ నచ్చింది, కాబట్టి మర్యాదగా ఆ రింగ్ నాకిచ్చేయి అని గట్టిగా అరిస్తూ అది పబ్లిక్ ప్లేస్ అని కూడా ఆలోచించకుండా పవిత్రను బెదిరించాడు సూర్య. ఓ అలాగా అని ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా దామిని వైపుకి చూసి, వావ్, అసలు ఈ లోకంలో డబ్బుతో దేన్నైనా కొనగలము అనుకునే కపుల్ కూడా ఉన్నారంటే నేను నమ్మలేదు. కాని ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. సో నువ్వేం చెప్తున్నావంటే నీ ఫియాన్సీకి ఏది కావాలంటే అది ఇస్తావు, తన కోసం ఏదైనా చేస్తావు, అంతే కదా? ఒకవేళ నీ ఫియాన్సీకి నరకం ఎలా ఉంటుందో చూడాలని అడిగితే కొంపదీసి తనను చంపి అక్కడికి పంపవు కదా అని గట్టిగా నవ్వేసింది పవిత్ర. అక్కడే ఉండి వింటున్న దామిని కోపంగా, పవిత్ర, మాటలు సరిగ్గా రాని అని కోపంతో అంటుంది. పవిత్రలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ అంటేనే దామినికి అస్సలిష్టముండదు. ఏదో ఒకరోజు పవిత్ర తన కాళ్లు పట్టుకుని వద్దు వద్దు అని ఏడుస్తూ ఉన్నా తనను రక్తాలు వచ్చేలా కొట్టి చంపాలని మనసులో కోరుకుంది. పవిత్ర కౌంటర్స్ కు సూర్యకి కూడా చాలా కోపం వచ్చింది. అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కామ్ అవ్వడానికి ట్రై చేశాడు. నిజం చెప్పాలంటే అతన్ని ఇలా ఒకరు మాక్ చేయడానికి సాహసించడం ఇదే మొదటిసారి. అతని ముందు నిల్చున్న పవిత్ర పైకి చాలా స్వీట్ గా స్మైల్ ఇస్తూ ఉన్నా ఆమె మాటలు, వెటకారపు నవ్వులు అతనికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. దామిని మాటలకు సమాధానంగా, సరిగ్గానే మాట్లాడుతున్నాను, ఇంకెలా మాట్లాడాలి? అయినా ఒకటి చెప్తున్నా విను, నాకు సంబంధించింది ఏదీ నేను వదులుకోను, నాది కాదు అన్నదాని జోలికి నేను పోను అని సీరియస్ గా దామినిని చూస్తూ చెప్పింది పవిత్ర. పవిత్రకి దామిని గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుండి తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి దామిని లాక్కునేది. ఈవెన్ అది తనకు అసలే నచ్చని వస్తువైనా పవిత్ర నుండి లాక్కుని తనకు దూరం చెయ్యాలన్నదే దామిని టార్గెట్. పవిత్ర వెళ్లే ముందు సూర్య దామినిల వైపు కోపంగా చూసి ప్రీతి చేతిని పట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లడానికి స్టెప్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. దామిని ప్రీతి పవిత్ర వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు వారికి అడ్డంగా చాచి ఇద్దరిని వెళ్లకుండా ఆపి, మర్యాదగా అడుగుతున్నప్పుడే ఆ రింగ్ నాకిచ్చేయి, లేదంటే నేను నీ ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయిగా, అవి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తా. నీకు తెలుసు కదా అలా చేస్తే నీ బ్రతుకు బస్టాండ్ అవుద్దని. నాకు తెలుసు నీకు ఈ రింగ్ కంటే ఆ ఫోటో స్ప్రెడ్ కాకుండా ఉండడమే ఇంపార్టెంట్ అని కన్నింగా చూస్తూ పవిత్రకు వార్నింగ్ ఇచ్చింది. ఒక రింగ్ కోసం దామిని ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి సిద్ధపడుతుందని పవిత్ర అస్సలు ఊహించనే లేదు. పవిత్ర దామిని మాటలకు రెస్పాండ్ అయ్యేలోపే ప్రీతి ముందుకు వచ్చి, అసలు నువ్వు మనిషివేనా? ఒకవేళ నువ్వు అలాంటి పిచ్చి పనులేమైనా చేశావనుకో, నేను నీ మీద తీసిన ఒక రొమాంటిక్ సినిమా ఉంది కదా, అది రిలీజ్ చేస్తా ఆన్లైన్లో. అవును, నీకసలు తెలీదనుకుంటా. గుర్తుందా, ఒకసారి నువ్వు స్పాట్లైట్ ప్రొడక్షన్ సీఈఓ మురళీ శర్మతో కలిసి రొమాంటిక్ వెకేషన్ కు వెళ్లావు కదా? అనుకోకుండా నేను నా బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాము. నీ రొమాంటిక్ రిలేషన్ ను రికార్డ్ చేయకపోతే ఎలా అని అనుకుని ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి వీడియో తయారు చేశాను. నువ్వు గనక పవి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తే అప్పుడు నేను కూడా ఆ రొమాంటిక్ క్లిప్ ను స్ప్రెడ్ చేస్తా. చూద్దాం ఎవరు ఎక్కువ సఫర్ అవుతారు అని కోపంగా చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్పింది ప్రీతి. ఏంటి నువ్వేమంటున్నావు? నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా అని దామిని మెల్లగా అరిచింది. తనలో తనకు తెలియని భయం మొదలయ్యింది. ఆమె మురళీ శర్మతో కలిసి వెళ్లిన ట్రిప్ మూడో కంటికి కూడా తెలియకుండా చాలా సీక్రెట్ గా జరిగింది. అలాంటిది తను ప్రీతి కంట ఎప్పుడు ఎలా పడిందో దామినికి అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ ప్రీతి చెప్పింది నిజమే అయ్యి తను నిజంగానే ఆన్లైన్లో ఏదైనా అప్లోడ్ చేస్తే తనకు మురళీ శర్మకి అఫైర్ ఉందని అందరికీ తెలిసిపోతుంది. ఇండస్ట్రీలో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈవెన్ సూర్య కూడా నన్ను వదిలేస్తాడు అని మనసులో అనుకుని భయపడుతుంది దామిని. జరగబోయే పరిణామాలను ఊహించుకుంటేనే తనకు చెమటలు పట్టేస్తాయి. ఇంతలో ప్రీతి, అవును బ్లాక్మెయిల్ అనే అనుకో, మా దారికి అడ్డుగా రాకు. మళ్ళీ ఎప్పుడైనా పవి లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తే జస్ట్ నా ఫోన్లో ఒకే ఒక్క క్లిక్ తో నీ లైఫ్ నే మార్చేస్తాను అని దామినిని భయపెట్టింది. ప్రీతి యాక్షన్స్ కి పవిత్ర అవాక్కై చూస్తూ అలాగే నోరు తెరుచుకొని నిలబడిపోయింది. మరోవైపు భయపడుతున్న దామిని ముఖాన్ని చూస్తే పవిత్రకు నవ్వు వస్తుంది. తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ, అయిపోయిందా? ఇంకా ఏమైనా చెప్పాల్సిందుందా
అయితే మమ్మల్ని వెళ్ళనివ్వు. నీకొక మంచి మాట చెప్తా విను. మంచి కుక్క ఎప్పుడూ మంచి పనికి అడ్డురాదు అని పెద్దవాళ్ళనేవారు. సో నువ్వు కాస్త జరుగు అని చెప్పి పవిత్ర పక్క నుండి వెళ్లడానికి చూసింది. కాని దామిని మళ్లీ తనను ఆపుతూ, హేయ్, ఎవరిని నువ్వు కుక్క అని అంటున్నావు? పవిత్ర, మళ్లీ ఒకసారి చెప్తున్నా విను. మర్యాదగా ఆ రింగ్ నాకిచ్చేయ్. ఎంత కావాలంటే అంత డబ్బు నీ ముఖాన కొడతాను. బలవంతంగా ఆ రింగ్ను నేను తీసుకునేలా చెయ్యకు అని అరిచింది. ఓ నిజమా? అయితే నేను చెప్పేది కూడా విను. నాది అనుకున్న దేన్ని నేను వదులుకోను. నువ్వు నా నుండి బలవంతంగా తీసుకున్నా ఏం చేసినా అది నాది అవుతుంది, కాని అది ఎప్పటికీ నీది కాదు అని కాన్ఫిడెంట్ గా అంటుంది పవిత్ర. పవిత్ర మాటలకు దామిని కోపం మరింత పెరిగి తన చెయ్యి పైకి లేపి పవిత్రను కొట్టబోయింది. కాని అంతలోపే పవిత్ర దామిని చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి మెలి తిప్పుతూ చెంప చెల్లమనేలా వాయించింది. పవిత్ర కొట్టిన దెబ్బకి దామిని బ్యాలెన్స్ తప్పి అన్ఫార్చునేట్ గా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లేందుకు కిందకి మెట్లు ఉండడంతో మెట్ల మీద నుండి కిందకు జారి పడిపోయింది. దామిని కింద పడబోతూ గట్టిగా అరిచింది. అది విని సూర్య తనను కాపాడ్డానికి ట్రై చేశాడు. కాని అప్పటికే దామిని స్లిప్ అయి కింద పడిపోవడంతో ఏం చేయలేకపోయాడు. సూర్య వెంటనే మెట్ల మీద నుండి కిందకి పరిగెడుతూ దామిని దామిని అని అరుచుకుంటూ వెళ్లాడు. అప్పటికే అక్కడున్న స్టోర్ అటెండెంట్స్ అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఒక అటెండెంట్ మాత్రం దామిని వైట్ డ్రెస్ రక్తంతో ఎర్రగా మారిపోయి ఫ్లోర్ కూడా ఎర్రగా స్టెయిన్ అవ్వడంతో ఓ నో, రక్తం రక్తం అని అరిచింది. దామిని ప్రెగ్నెంట్ అని విన్నాను. కొంపతీసి అది మిస్క్యారేజ్ కాదు కదా? నాకీ రక్తం చూస్తుంటే డౌట్గా ఉంది అని ఇంకో స్టోర్ అటెండెంట్ అనగానే, అయ్యో అవునా, అయితే వెంటనే అంబులెన్స్ కి కాల్ చెయ్యి అని ఇంకో లేడీ అరిచింది. అందరి మాటలు వింటున్న దామిని రక్తంతో నిండిన తన డ్రెస్ను, ఫ్లోర్ను చూసింది. అప్పటికే ఆమె కడుపులోని బిడ్డకి ఏదో అవుతుందని ఫీల్ అయ్యి సూర్య షర్ట్ కాలర్ను గట్టిగా పట్టుకొని, సూర్య ప్లీజ్ నన్ను నా బిడ్డను కాపాడు అని బాధగా అరిచింది. సూర్య వెంటనే దామినిని పైకి లేపి ఎత్తుకొని పవిత్ర వైపుకి కోపంగా చూస్తూ, మధుశ్రీ, దామినికేదైనా అయ్యిందంటే అప్పుడు చెప్తా నీ పని అని పళ్లు కొరుకుతూ తిడుతూ పరిగెత్తుకుంటూ స్టోర్ నుండి బయటికి తీసుకుని వెళ్లాడు. అసలు దామిని ప్రెగ్నెంట్ అని చాలామందికి తెలీదు. పవిత్రకి, ప్రీతికి అస్సలే తెలీదు. తను స్టేర్స్ నుండి కింద పడగానే మిస్క్యారేజ్ అవుతుందని కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీతి, పవిత్ర షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పవి, ఇప్పుడేం చేద్దాం? ఒకవేళ ఆ దామినికి నిజంగానే మిస్క్యారేజ్ అయితే ఖచ్చితంగా తను నిన్నే బ్లేమ్ చేస్తుంది అని కంగారుగా అడిగింది ప్రీతి. నాకూడా ఏమవుతుందో అర్థం కావడం లేదు. నేనే కదా తనను కొట్టింది. ఆ సీన్ ఇక్కడున్న వాళ్ళంతా కూడా చూశారు. చూస్తుంటే ఈసారి సిచ్యువేషన్ మరీ టఫ్ గా ఉండేలా ఉంది అని భయంగా చెప్పింది పవిత్ర. విజయ్ నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ రావడంతో పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఈ డే మొత్తం ఇంతే హ్యాపీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది. కాని దామిని వల్ల అంతా నాశనమైపోయి మొత్తం మొదటికి వచ్చింది అని బాధగా ఫీల్ అవుతుంది పవిత్ర.